హలో ఆల్, వెల్కమ్ టు జేఎస్ఎన్ ఫుడ్స్. ఈరోజు మనం దోశలోకి టొమాటో చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనకు కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పల్లీలు, 2 టమోటాలు, ఉప్పు, 1 ఆనియన్, 5-6 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, కరివేపాకు, పోపు, ఉప్పు. తయారు చేసుకునే విధానం: స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో నూనె వేసి నూనె బాగా వేడయ్యాక టమోటాలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. టమోటాలు మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. అప్పుడే మనకి చట్నీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇవి వేగుతున్నప్పుడే ఉల్లిపాయలు వేసి కొంచెం చింతపండు, అన్నీ బాగా వేయించుకోవాలి. అన్నీ బాగా వేగాలి. సన్న మంట మీద బాగా వేగాలి. చూడండి, టమోటాలు బాగా మెత్తగా అయిపోయాయి. మనం కొంచెం పండిన టమోటాలు తీసుకుంటే మనకి తొందరగా వేగుతుంది. అలాగే కొంచెం గట్టిగా తీసుకుంటే మరీ అంత టేస్ట్ రాదండి. కొంచెం పండు టమోటాలు తీసుకుంటే మనకి టేస్ట్ మంచిగా వస్తుంది. అదేవిధంగా త్వరగా కూడా అయిపోతుంది. ఇప్పుడు ఇది బాగా చల్లారాక మనం మిక్సీ పట్టుకున్నాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు వేయించిన పల్లీలు, ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దానిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న టమోటా మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం ముందుగానే ఈ మిశ్రమాన్ని చేసి పెట్టుకున్నాం కదండి, ఇదంతా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసానండి. మీకు ఇంకా అవసరమైతే వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, గ్రైండ్ చేసిన తర్వాత పచ్చడి ఈ విధంగా వస్తుంది. మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాం. ఈ విధంగా చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం కడాయి పెట్టి పోపేసుకున్నాం. కడాయి పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసి కొంచెం నూనె బాగా వేడెక్కాక ఇందులోకి పోపు, కరివేపాకు రెండింటిని బాగా వేగాక అందులో మనం ముందుగానే మిక్సీ జార్లో చట్నీ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇందులోకి యాడ్ చేసాం. స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి మొత్తం యాడ్ చేసేయాలి.
బాగా కలిపేయాలండి. పోపంతా చట్నీకి బాగా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకోండి, కానీ దోశలోకి ఇలా గట్టిగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇంతే అండి, మన చట్నీ రెడీ అయిపోయింది చూడండి. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, పెసరట్టుకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై JSN ఫుడ్ ఛానల్.